పెహల్గామ్ అటాక్కి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రమే కాకుండా బహిరంగంగా నిరసనలు చేశారు, ప్రదర్శనలు చేశారు. కట్ చేస్తే అదే పహల్గామ్ విక్టిమ్ అనేటువంటి ఆమెని చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఎందుకు? కశ్మీరీ ముస్లింల పైన ఏమీ దాడి చేయకండి, వాళ్ళనేమీ అనందుకు అని చెప్పి. అది మాత్రమే కాకుండా కాల్పుల విరమణ తీసుకుంటున్నాము అని చెప్పినటువంటి మిస్ట్రీని కూడా విపరీతమైనటువంటి టార్గెట్ చేశారు నిన్న ట్విట్టర్లో. పాకిస్తాన్ చేస్తోందా, లేకపోతే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నటువంటి ఇండియన్సే ఇలా చేస్తున్నారా? ఇప్పుడు ఒకటే మనకి రిస్ట్రైంట్ ఉండాలి, రెండు అండర్స్టాండింగ్ కూడా ఉండాలి, రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి, రైట్ థాట్ ఉండాలి, రైట్ వాయిస్ ఉండాలి. ఇప్పుడు ఒక ఆఫీసర్ ఒక డెసిషన్ని పబ్లిక్కి చెప్పారు హిస్టరీ అంటే. సో బీయింగ్ అన్ ఆఫీసర్, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి అంశాన్ని వారు చెప్తారు. అసలు ఆ చెప్పినటువంటి వ్యక్తి గురించి ఈ రకంగా మాట్లాడటం అనేటువంటిది పూర్తిగా అవివేకం, అస్సలు ఏమాత్రం జ్ఞానం లేనటువంటి చర్య. ఇక పెహల్గామ్ అటాక్లో ఆ కపుల్ ఏదైతే ఉన్నారో, నావల్ ఆఫీసర్ వైఫ్ తను, ఆమె చాలా విజ్ఞప్తి, అసలు అలాంటి గ్రీఫ్లో ఉండి అంతదా అంటే పర్సనల్ లాస్, లైఫ్ టైం లాస్, అలాంటి దానిలో ఉండి కూడా దేశం కోసం ఒక మాట మాట్లాడితే మనం చేతులు ఎత్తి నమస్కరించి అభినందించాలి ఆమెకి. అంటే ఆమెకున్న కరేజ్కి, స్ట్రెంగ్త్కి, అంటే దేశం గురించి ఆలోచించిన విధానానికి, ఆమెకున్నటువంటి విజ్డమ్కి, అంత గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తిని మనం 10 రెట్లు గౌరవించాలి. ఎందుకంటే ఇప్పుడు టెర్రరిస్ట్కి ఒక ధర్మం అనేది ఉండదు. వాళ్ళకి కావాల్సింది నేమ్ అండ్ ఫేమ్, వాళ్ళు జనాలు భయపెట్టి చంపాలనుకున్నా చంపేశారు. మేబీ ఒక ఆలోచన ఏంటి క్రియేట్ చేశారు, మతం పేరు అడిగి చంపితే అప్పుడు వీళ్ళు హిందువులను చంపారని చెప్పి హిందువులు ముస్లింలు కొట్టుకుని దేశంలో చచ్చిపోతూ ఉంటే అప్పుడు దేశం అల్లకల్లోలం అయిపోయిందంటే మేము గెలిచాము, మా వాదన గెలిచింది అనేటువంటిది ఒకటి క్రియేట్ చేయడం కూడా ట్రై చేసి ఉంటారు. దాన్ని మనం తీసుకుని మనం కొట్టుకోవడం అనేటువంటిది కనుక ప్రారంభం చేస్తే, ఒకవైపు హిందూస్ ఇంకోవైపు ముస్లిమ్స్ ఇట్లా క్లాష్ అవ్వడం అనేది జరిగితే టెర్రరిస్ట్ని గెలిపించినట్టు అవుద్ది మనం, వాడి ఆలోచన గెలిపించినట్టు అవుద్ది మనం. వాడు మనలో కక్షలు కార్పణ్యాలు రగల్చాలని ప్రయత్నం చేసినా కూడా మనం పరమత సహనంతో ఉండి అతని యొక్క ఆలోచనని, వాడి విధానాన్ని ఓడించాము అన్న మెసేజ్ మనం ఇవ్వాలి. ఇది ఒకవైపు. ఇంకొక వైపు భారత ప్రభుత్వం ఏం చేసింది, ఇండియన్ గవర్నమెంట్ సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఈ విషయం ఎవరితో చెప్పించింది? ఒక ఫీమేల్ ఇస్లాం ఖురేషీతో చెప్పించింది, సోఫియా ఖురేషీ. ఎందుకు చెప్పించారు మరి? అంతవరకు వీళ్ళు వచ్చి హిందువా అని అడిగి మరి చంపారన్నప్పుడు, అంతమంది ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఒక సోఫియా ఖురేషీ అని ఒక ఇస్లాం పాటించే ఆఫీసర్తో ఎందుకు చెప్పించారు ఈ విషయాన్ని? దట్ ఇట్ సెల్ఫ్ షోస్, అరే నువ్వు అనుకున్నంత మాత్రాన మేము అలా నీ ఆలోచనకు మేము ఈల్డ్ అవ్వం, వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్, వీ కెన్ మేము కంట్రోల్ చేయగలం, మేము సహనంతో ఉండగలం, తిప్పి కూడా కొట్టగలం. సో మా దేశంలో ఉన్న వాళ్ళందరూ మా దేశ పౌరులే, వారు ఏ మతం వాళ్ళైనా కూడా దేశాన్నే ప్రేమిస్తారు, అందుకే ఖురేషీ చెప్తుంది అని ఒక మెసేజ్ ఇంటర్నల్గా ఇచ్చింది దేశం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది కదా అర్థం చేసుకోవాలి మనం. అది మానేసి అరే భర్తను కోల్పోయిన వ్యక్తిని మనం తోలనాడటం ఏంటి, ఆమె గురించి ఏదంటే అది మాట్లాడటం ఏంటి అంటే హీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది మన ఆలోచన విధానం. అంటే వీఆర్ నాట్ ఇన్ రైట్ థాట్, వీఆర్ నాట్ ఇన్ రైట్ మైండ్, వీఆర్ నాట్ ఇన్ రైట్ అండర్స్టాండింగ్, అండ్ వీఆర్ నాట్ ఇన్ రైట్ వాయిస్. అది క్లియర్ కనిపిస్తుంది.